కనీసం ఒక సెంటు భూమి కానీ కనీసం ఒక 10,000 రూపాయలు నిలవ కానీ లేని కుటుంబ పరిస్థితి గురించి ఎవరు ఆలోచించకపోవటం, ఎవరైతే పెద్ద పెద్ద మాటలు చెప్తా ఉన్నారో కనీసం వారి గురించి మాట్లాడకపోవటం చాలా శోచనీయం. ఈ గొడ్డలి పార్టీ నాయకులు ఈ రోజు జరిగిన దుర్ఘటనకి చింతించడం పోయి, విచారాన్ని వ్యక్తపరచకపోయి, ఆ పేద కుటుంబాన్ని పరామర్శించి వారికి ఏ విధంగా అండగా ఉండాలి, ఆ కుటుంబాన్ని ఆదుకోండి అని చెప్పేసి ప్రభుత్వానికి విన్నపం చేసేదానికంటే కూడా యాక్సిడెంట్ చేసి ఆ మరణానికి కారణమైన వ్యక్తిని తప్పించడానికి ఏదైతే ప్రయత్నం చేశారో అది చాలా ప్రజాస్వామ్యంలో కానివ్వండి, జీవితం ప్రతి ఒక్కళ్ళు కూడా ఖండించాల్సిన విషయం చెప్పేసుకొని ఈరోజు గొడ్డలి పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. పసిబిడ్డ లేదా 18 సంవత్సరాలే ఉన్నాయి, అతన్ని ప్రభుత్వం వేధిస్తుందని చెప్పేసి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. అంటే 18 సంవత్సరాలు నిండిన ఒక యువకుడు యాక్సిడెంట్ చేస్తే ఏమీ చేయకూడదు, ఎటువంటి యాక్షన్ తీసుకోకూడదు అని చెప్పేసి ఎక్కడన్నా చట్టం అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం కానీ చట్టం కానీ చెప్తుందా అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాను. అసలు నీకు రాజ్యాంగం మీద కానీ లేదు చట్టాల మీద కానీ లేదు ఉన్న రూల్స్ మీద కానీ ఏమన్నా గౌరవ ప్రజాస్వామ్య విలువల మీద కానీ గౌరవం ఉందా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. కనీసం అతను 18 సంవత్సరాల యువకుడి గురించి ఆ పార్టీ నాయకుడు కుమారుడని భావించి అతని గురించి ఎంతో మరి విచారం వసలి కన్నీరు కార్చాడు, కానీ విచారం వ్యక్తం చేశాడు, కానీ కనీసం తింటానికి కూడా తిండి లేదు, ఉండటానికి కూడా నీడ లేని ఆ గొర్రెల కాపరి కుటుంబం గురించి కనీసం ఒక మాటనా మాట్లాడాడని చెప్పేసి ఒక తల్లి ఒక భార్య 2 బిడ్డలు పడుతున్న బాధ కనిపించదు. అహంకారంతో యాక్సిడెంట్ చేసి తప్పు చేసి జైల్లో ఉంటే అంటే ఈరోజు ఏమైనా వేరే రాజ్యాంగం ఉందా? అరెస్ట్ యాక్సిడెంట్ చేస్తే అరెస్టులు చేయరా? యాక్సిడెంట్ చేసి ఈరోజు సాక్ష్యాలు తారుమారు చేస్తే ఈ రోజు రాష్ట్రంలో ఉన్న మనసున్న ప్రతి ఒక్కరు స్పందిస్తున్నారు. నేనేం ఆయనకు చెప్పలేదు, పిలవలేదు, కానీ ఈ రోజు ఫోన్ చేసి అమ్మ కుటుంబం బాధ, నేను కూడా ఒక గొర్రెల కాపరి కుటుంబం నుంచి వచ్చాను, ఈ స్థాయికి ఎదిగాను. ఈ రోజు నేను నా స్నేహితులు వచ్చి ఆ కుటుంబానికి అక్షరాల ఈరోజు 5 లక్షలు, అదేం పార్టీ ఆఫీస్ కి సంబంధం లేదు, ఆయన మాత్రమే చేశారు. మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరు చేస్తున్నారు.